వైసీపీ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గాజువాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి జన్మదిన వేడుకలు 73వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి భూపతిరాజు సుజాత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో దేవన్ రెడ్డి పాల్గొని కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. సందర్భంగా దేవన్ రెడ్డి మాట్లాడుతూ తన పుట్టినరోజును పురస్కరించుకుని అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తనకి శుభాకాంక్షలు తెలియజేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. భూపతిరాజు సుజాత మాట్లాడుతూ దేవన్ అన్న పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సినీ కళాకారులు, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, సుజాత గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు నా యొక్క జన్మదిన వేడుకలు చాలా ఘనంగా నిర్వహించినందుకు అందరికీ ముందే కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి ఏదైనప్పటికీ కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ అవినీతి లేనటువంటి పాలన జరుగుతుంది. అలాగే సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. మరి అందులో భాగంగా మనం అందరూ చూసాం. మరి నేను గత 20 సంవత్సరాల నుంచి కూడా మా నాన్నగారి వెనకాల నుండి ఆయన ఏం చెప్తే ఆ కార్యక్రమాలు చేయడం, అలాగే ఈ యొక్క నియోజకవర్గం అంతా కూడా పెద్ద ఎత్తున మరి ప్రజలందరికీ కూడా తెలిసే విధంగా ఎందుకంటే మంచితనంతో ముందుకెళ్ళడం, ఎవరిని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు కానీ, ఎవరిని బాధ పెట్టే కార్యక్రమాలు కానీ ఎప్పుడు చేయలేదు. వాళ్ళందరికీ కూడా మా చేతనైన సహాయ కార్యక్రమాలు చేయడం, ఇటువంటి కార్యక్రమాల్లో ముందుండడం వల్ల మరి ఎంతో కొంత యూత్ అంతా కూడా పెద్ద ఎత్తున మాకు ఎప్పుడు కూడా గత 15 సంవత్సరాల నుంచి కూడా మా వెనకాల ఉండి మరి ఈ యొక్క మంచి కార్యక్రమాల వల్ల మరి మా యొక్క రాజకీయంలో కూడా ప్రజలందరూ కూడా మేము చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు కానీ, సర్వీస్ కానీ పెంచి పెద్ద ఎత్తున మన ఇది చూసాం. లాస్ట్ ఇయర్ కానీ, ఈ ఇయర్ కానీ ఎమ్మెల్యే కాకుండా ముందు కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క గాజువాక నియోజకవర్గంలో పెద్ద ఎత్తున యూత్ అంతా కూడా బర్త్డే కార్యక్రమం చేయడం జరిగింది. అలా కొనసాగిస్తున్నాం. ఏదైనప్పటికీ ఆ భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశం మరి మా నాన్నగారు ఎమ్మెల్యే అవ్వడం, అందులో భాగంగా మన సంవత్సరాల పరిపాలన చూసాం. ఎక్కడ అవినీతి లేకుండా, ఎక్కడ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, అభ్యర్థులు కానీ, మరి కార్యకర్తలు కానీ ఎక్కడ కూడా చెడ్డ పేరు లేకుండా ప్రభుత్వానికి కానీ, స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా మంచి పేరుతో ఈ యొక్క సంవత్సరాల్లో కూడా మనం చూసాం. ఎక్కడ కూడా అవినీతి లేకుండా చాలా ట్రాన్స్పరెంట్గా సంక్షేమ పథకాలు కానీ, ఎక్కడ వార్డులో కానీ ఎక్కడ కూడా ఎటువంటి చెడ్డ పేరు లేకుండా ముందుకెళ్తున్నాం. దానికి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున మాకు సపోర్ట్ చేస్తున్నారు. మనందరం కూడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి లేనటువంటి రాష్ట్రంగా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని తీర్చిదిద్దాం అనుకుంటున్నారు. కాబట్టి మనందరం కూడా సపోర్ట్ చేయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్ గారికి, స్థానిక ఎమ్మెల్యే నాగరెడ్డి గారికి సపోర్ట్ చేస్తూ రాబోయే రోజుల్లో జీవీఎంసీ ఎలక్షన్లు ఇప్పుడు వచ్చినప్పుడు కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క గాజువాక నియోజకవర్గంలో అభ్యర్థులందరూ గెలుస్తారు. ఈరోజు చెప్తాను, రేపు రిజల్ట్ వచ్చిందో చూస్తాం. ఎందుకంటే మా యొక్క కార్యక్రమాలు కానీ, మా నాయకులు కానీ, మా కార్యకర్తలు కానీ అందరూ కూడా మళ్ళీ సేవా కార్యక్రమం మనం చూసాం. కోవిడ్ టైంలో పెద్ద ఎత్తున నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమం మనం చూసి ఈ వార్డులో చూస్తే మా వదిన గారు కానీ, అలాగే ఉన్నటువంటి నాయకులు కానీ, మన భూపతిరాజు శ్రీనివాస్ గారు కానీ పెద్ద ఎత్తున ఎంతో డబ్బు వెచ్చించి ఈ యొక్క కోవిడ్ సురక్ష మరి మిషన్స్ కానీ, నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమం కానీ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి ప్రజలందరికీ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అదే కాకుండా గడప గడప నాగరెడ్డి గారు తిరిగినప్పుడు కూడా పెద్ద ఎత్తున శ్రీనివాస్ గారు కానీ, మిసెస్ సుజాత గారు కానీ పెద్ద ఎత్తున డోర్ టు డోర్ తిరిగి ఎంతో సర్వీస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేసి మరి సేవ చేసినందుకు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున గుర్తించి వార్డులో ఎక్కడికి వెళ్ళినా సరే సుజాత గారికి మంచి పేరుతో ముందుకెళ్తుంది. ఆవిడకి కంపల్సరిగా రాబోయే రోజుల్లో నా యొక్క సర్వీస్ కానీ ఆవిడ ఏం చెప్పినా సరే, ఎందుకంటే ఎక్కడ మనిషికి మేము ఎప్పుడు కోపం పట్టలేదు, ఎవరి మీద కోపం కానీ పని చేయాలని మంచి మనస్తత్వంతో ముందుకు వచ్చాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా పని చేయడం ద్వారా ప్రజల్ని మనం పొందాలని. ఎందుకంటే 24 గంటలు మనం ఎప్పుడైనా సరే ఏ వ్యక్తి మన దగ్గరకు వచ్చినప్పుడు మనకు తోచినటువంటి సాయం చేయడం కానీ, మరి ఆ సాయం మన వల్ల అవ్వకపోతే ఆ పైన ఉన్నటువంటి ఆఫీసర్స్ కానీ, పైన ఉన్నటువంటి నాయకులు కానీ చెప్పి దగ్గరుండి పని చేసిన బాధ్యత ఉంది. ఎందుకంటే పని చేసిన ఆటోమేటిక్గా ఆ యొక్క రిజల్ట్ మనకు ఓట్ల రూపంలో రేపు రాబోతున్న ఎలక్షన్లో ఎప్పుడు వచ్చినా సరే
ఆ ఎలక్షన్లో ఆ రిజల్ట్ తెలుస్తుంది కంపల్సరీగా. మనం ఏదో అనుకుంటున్నాం. ముందు దేవన్ రెడ్డి గారి శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ, ఇలాంటి యువనాయకులు మనకి గాజువాక నియోజకవర్గం నుంచి మన ఎమ్మెల్యే గారి తర్వాత కరోనా వైరస్ వల్ల అన్ని వార్డుల్లో కూడా ఏ సమస్య వచ్చినా ముందుండి నడిపించే యువనాయకుడు ఎవరంటే దేవన్ రెడ్డి గారు. ఏ సిటీలో కూడా ఎమ్మెల్యే గారు చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ అందుబాటులో ఉండి మనకి దేవన్ రెడ్డి గారు ప్రతి వార్డు కూడా హైలైట్ చేసే విషయంలో ముందడుగేసి అందరినీ నడిపించడం మాకు కూడా ప్రతి అభ్యర్థి కూడా చాలా సంతోషపడుతున్నారు. ఎందుకంటే మా సమస్య ప్రజలు చెప్తారు, మా బాధ దేవనాన్న గారు చెప్పుకొని వాటిలో సమస్యలు తీర్చడంలో అని సపోర్ట్గా దేవనాన్న గారు మాకు చేయడం నాకు చాలా సంతోషం. ఇలాంటి వేడుకలు ఎన్నో చేసుకోవాలని చెప్పేసి నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. అలా మన ఎమ్మెల్యే గారి తర్వాత తనుడైనా సరే మన రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగో అలా నాగిరెడ్డి గారి తర్వాత తనుడైన మన దేవన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలవాలని చెప్పేసి పార్టీ అంతా వైఎస్ఆర్ పార్టీ నుంచి మన గాజువాక నియోజకవర్గం నుంచి యువనాయకుడిగా దేవన్ రెడ్డి గారిని గెలిపించుకోవడానికి కూడా ముందు అవకాశంలో కూడా ప్రజలందరూ కూడా అదే కోరుకుంటున్నారు. దానికి అందరూ వాటి నుంచి కూడా మంచి సపోర్ట్ ఉంది దేవనాన్న గారికి. ఇలాంటి పుట్టినరోజులు మాత్రం ఎన్నో చేసుకోవాలని చెప్పేసి సంతోషంగా ఉంది. ప్రతి వార్డులో చాలా సెలబ్రేషన్ గా చేసుకుంటున్నారు. వెరీ వెరీ థ్యాంక్ యూ అన్న, మీకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సెలవు పార్టీ నుంచి మరి ఇన్ఛార్జ్గా ఉంటూ మరి అధికారికంగా కానీ అనధికారిక కార్యక్రమాల్లో కూడా మరి చురుగ్గా పాల్గొంటూ మరి గాజువాక నియోజకవర్గాన్ని మరి అభివృద్ధి పదవులు నడిపిస్తున్న వ్యక్తి. అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఈ ప్రాంతంలో మరి ఆయన రాష్ట్ర వ్యాప్తంగా మరి యువకులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతో మరి వాలంటరీ వ్యవస్థలు పెట్టి మరి ముందుకు తీసుకెళ్లే పరిస్థితి. మన తరుణంలో గాజువాక నియోజకవర్గంలో ప్రతి వార్డు నుంచి కూడా దాదాపు 60-70 మంది వాలంటీర్స్ మరి దేవన్ రెడ్డి గారి చేతుల మీద వేసిన వ్యక్తులు అందరూ అందరూ కూడా జీవితాంతం కూడా ఈ అందరూ కూడా రుణపడవలసిన అవసరం ఉంది. రానున్న రోజుల్లో మరి దేవన్ రెడ్డి గారి భవిష్యత్తులో మరి ప్రాంతానికి నాయకత్వం వహించాల్సిన అవసరం ఉంది. మన అందరూ కూడా మరి ఐక్యమత్యంగా ఉంటూ మరి ఆ నాయకత్వాన్ని బలపరుస్తూ మన అందరూ కూడా ఐక్యమత్యంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి మరి అనేక కార్యక్రమాలందరూ కూడా మరి పిలుచుకుంటే వచ్చి మరి ఆయన జన్మదినానికి వచ్చినందుకు వారికి మీ అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు